హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది డీసెంట్ 2005 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్యా. 2005 మూవీ ఇప్పుడు ఎందుకు భయ్యా అంటారేమో, నాకు అవసరం లేదు భయ్యా. కాకపోతే ప్రైమ్ వీడియోలోకి అయితే రీసెంట్ గా రావడం జరిగింది అనమాట. రీసెంట్ గా వచ్చిందంటే ఆబ్వియస్లీ రివ్యూ పెడతాను నేను, మనకు తప్పదు. బట్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 39 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక 6 ఉమెన్స్, అదే 6 అమ్మాయిలు అయితే ఉంటారన్నమాట. వాళ్ళందరూ కలిపి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అది కూడా ఒక అన్మ్యాప్డ్ కేవ్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి, కేవ్ అంటే అదే గుహను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయి ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్యా. మూవీ అప్డేట్స్, ట్రైలర్ అప్డేట్స్ లాంటివి అయితే వస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే డీసెంట్ వాచ్ భయ్యా. టైం పాస్ ఏం లేవనుకుంటే చూడండి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే వస్తుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మంచి టెన్షన్ ఫీల్ అయితే కలిగిస్తారు మూవీ మొత్తంలో కూడా. కేవ్ యొక్క డార్క్నెస్ ని, ఆ టైట్ స్పేసెస్ ని చాలా బాగా క్రియేట్ చేసుకుని ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేసే విధంగా సూపర్ గా యూజ్ చేసుకున్నారని చెప్పాలి భయ్ ఆ కేవ్ సెటప్ అయితే. అంటే ఫీమేల్ లెడ్ కాస్ట్ అయితే సూపర్ గా వర్కౌట్ అయ్యారు. అంటే 6 అమ్మాయిలు ఉంటారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా డిఫరెంట్ కాంప్లెక్స్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. వాళ్ళ యాక్షన్స్ పరంగా, పర్సనాలిటీస్ పరంగా కొన్ని డిఫరెంట్ సెటప్స్ అయితే సెట్ చేసుకుంటారు వాళ్ళ క్యారెక్టర్స్ తో. అవి బాగా వర్కౌట్ అయితే మీకు. ఇంకా హారర్ సెటప్ అయితే బాగానే సెట్ చేసుకున్నారని చెప్పాలి భయ్య. ఎందుకంటే విజువల్లీ కొంచెం సైకలాజికల్ పరంగా కానీ అండ్ సడన్ షాక్స్ కలిగేలాగా ఈ రెండాటిని మిక్స్ చేసుకుని కొంచెం హారర్ ఫీల్ అయితే కలిగిస్తారనమాట. అందులో డౌట్ లేదు. మరీ జంప్ స్కేర్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మూవీ మొత్తం కూడా డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా అండ్ ఆ సస్పెన్స్ ని క్రియేట్ చేసిన విధానంగా అయితే నాకైతే పేరు పెట్టడానికి లేదు భయ్య, బాగానే వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి 2005 మూవీ. ఏంటి ప్రాబ్లం అంటే అవుట్ డేటెడ్ భయ్య. అంటే మొత్తం మూవీ అంటే లేదు, మొత్తం మూవీ అవుట్ డేటెడ్ అని అయితే నేను చెప్పను. టెన్షన్ అండ్ సస్పెన్స్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఈ మూవీ హోల్డ్ చేస్తుందని చెప్పాలి. 2025 కూడా CGI, VFX, ఎఫెక్ట్స్ కూడా కొంచెం మీకు బాగానే అనిపిస్తాయి. చాలా రాగా ఉంటుంది అనమాట. పైగా ఫీమేల్ క్యాస్ట్, ఆ క్యారెక్టర్ సెటప్స్ కొంచెం మీకు 2005 క్యారెక్టర్ డ్రివెన్ టైప్ అయితే ఉండొచ్చు, కానీ బట్ కనెక్ట్ అవుతారు భయ్య. ఏంట్రా ప్రాబ్లం అంటే 2005ది కెమెరా క్వాలిటీ అండ్ లైటింగ్ పరంగా కొంచెం అవుట్డేటెడ్ అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అండ్ డైలాగ్స్ పరంగా, క్యారెక్టర్ ఆర్క్స్ పరంగా కూడా అవుట్డేటెడ్ ఫీల్ వస్తుంది మీకు. అండ్ కేవ్స్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ డిజైన్ చేసుకున్నారు కదా క్రియేచర్స్ పరంగా, అవి కొంచెం మీకు అవుట్డేటెడ్ అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. ఎందుకంటే మనం చాలా మూవీస్ చూసాం ఇయర్స్ గ్యాప్ లో, ఎన్నో క్రియేచర్స్ చూసాం. వాటన్నిటిని చూసి భయపడినప్పుడు, ఇలాంటి కామెడీ పీస్ ని చూసినప్పుడే కొంచెం భయం అయ్యేది అనమాట. అదే మీరు 2005 లో చూస్తుంటే భయం ఉందినేమో, ఇప్పుడు ఆ భయం ఉండదు అనమాట మీకు. అదే కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది. అవుట్డేటెడ్ మూవీ అయినా పర్లేదు, ఈ కేవ్స్, సర్వైవల్ థ్రిల్లర్స్, ఈ క్రియేచర్ సెటప్స్ ఇలాంటివి అంటే మాకు ఇష్టమో చూస్తాము అనుకుంటే చూడండి, మంచిగా టైం పాస్ అయితే అవుతుంది మీకు. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.